వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ రిహాన్. దేవరా ప్రజెంట్ ఈ మూవీ మీద ఉన్న హైప్ ఏ మూవీకి లేదనే చెప్పాలి. ఎందుకంటే రీజన్స్ మీకే తెలుసు. 2 ఏళ్ల తర్వాత RRR 2 ఏళ్ల తర్వాత దేవరా మూవీ రావడం, అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ స్ట్రైట్ మూవీ 6 ఏళ్ల తర్వాత కావడం, ఈ 2 కారణాల వల్ల దేవరా మీద హై ఎక్స్పెక్టేషన్స్, హై లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో. సో చిన్న హీరో కాదు, ఇప్పుడు పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా రేంజ్ హీరో. కాబట్టి దేవరాతో అనుకున్న దానికంటే తారాస్థాయిలో ఉంది. ప్రజెంట్ ట్రెండ్ పాన్ ఇండియా అవ్వడం, ప్రభాస్ కానీ లేదా రామ్ చరణ్, అల్లు అర్జున్, వారితో పాటు ఎన్టీఆర్, వీళ్ళందరూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోస్. సో ఈ పాన్ ఇండియా హీరో సెకండ్ మూవీ అంటే RRR తర్వాత సెకండ్ మూవీ కావడం, అట్ ద సేమ్ టైం ఇందాక అన్నట్టు 6 ఏళ్ల తర్వాత స్ట్రైట్ మూవీ కావడం, దేవరా అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్లో పీక్స్లో ఉందన్నమాట. పీక్స్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మామూలు ఎక్స్పెక్టేషన్స్ కూడా కాదు. ద సేమ్ టైం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. సో రీజన్స్ ఏంటి, ఎందుకు రద్దయింది, దీనికి కారణం ఎవరు అనే విషయాలు ఇప్పుడు నేను వీడియోలో చెప్పబోతున్నాను. కొంచెం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మీరు కామెంట్ చేసే ముందు ఫస్ట్ ప్రాపర్గా ఈ వీడియో చూసి కామెంట్ చేయండి, ఎందుకంటే నా ఉద్దేశం మీకు ఎండింగ్లో అర్థమవుతుంది. సో ఫస్ట్లీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు రద్దయింది చెప్పుకోవాలంటే, నేను ఇందాకన్నట్టు దేవరా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు, తారాస్థాయిలో ఉన్నాయి. స్ట్రైట్ మూవీ కావడం, అదే ఇవన్నీ కూడా చెప్పాను కదా. సో దానివల్ల పీక్స్లో ఉన్నాయి. అలాంటి టైంలో ఫ్యాన్స్ ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారు ఏమని, దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కొంచెం అవుట్డోర్లో చేయండి. కల్కి మూవీ కూడా అవుట్డోర్లో చేశారు ఫ్రీ రిలీజ్ ఈవెంట్. అదే పరంగా భరత్ అనే నేను, అటు శ్రీమంతుడు, లైక్ చాలా మూవీస్ రీసెంట్ టైంలో వచ్చిన మూవీస్ అన్నీ కూడా అవుట్డోర్ చేశారు. సో ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ కొంచెం పీక్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్, భారీ స్థాయిలో జనాలు అంటే ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది. సో ఇది కరెక్ట్ వే కాదు, ఇండోర్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేశారు. చాలామంది ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేశారు, అసోసియేషన్స్ కానీ మెంబర్ ఆఫ్ పర్సన్స్ చేశారు. ఏదైతే ప్రొడ్యూసర్ అనవచ్చు లేదా మీడియా ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, అంటే ఈవెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, వీళ్ళు దాన్ని తీసుకోకపోగా సరే ఇండోర్ చేశారు అనుకోండి. ఇండోర్ చేశారు, మరి ఇండోర్ ఎలా చేశారో మీరు ఒకసారి ఆ విజువల్ చూడండి. పట్టుమని ఒక 3,000-4,000 మంది కూడా అక్కడ ఆ స్టేడియంలో కూర్చునే దానికి లేదు. ఇంకోటి ఏంటంటే సిట్టింగ్ కెపాసిటీ కూడా 2,000 లోపల మందే ఉన్నారు, 2,000 లోపలే ఉన్నారు. బారిగేట్లు ప్రాపర్గా లేవు, బారిగేట్లు కరెక్ట్గా లేవు. ఏదైతే మీడియా అలౌడ్ పాసులు ఏదైతే ఉన్నాయో అలౌడ్ పాసులు కూడా ప్రాపర్గా ఇవ్వలేదు. పోలీసులను పెట్టారు, బందోబస్తు పెట్టారు తప్ప ప్రాపర్గా అంటే చేసే ఏర్పాట్లు ఏదైతే ఉంటాయో ఆ ఏర్పాట్లు కరెక్ట్గా చేయలేదు. ఇది నిర్వహించింది ఎవరో కాదు, శ్రేష్ మీడియానే నిర్వహించింది. టాప్ మీడియా అని చెప్పుకోవచ్చు. శ్రేష్ మీడియా ఆర్గనైజేషన్స్ అంటే మెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కలెక్ట్ చేస్తుంది. అలాంటి శ్రేష్ మీడియా దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేపట్టింది నిన్న, బట్ ఫెయిల్ అయింది. ఎందుకు అంటే నేను చెప్పిన రీజన్స్ ఇవే. ప్రాపర్గా ఏది జరగలేదు. ఫ్యాన్స్ తప్పు అంటే ఎలా, ఫ్యాన్స్ తప్పది కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ అభిమాన హీరో కాబట్టి డెఫినెట్గా మెంబర్ ఆఫ్ పర్సన్స్ అనుకున్న దానికంటే సరే ఒక 1,00,000 మంది ఎస్టిమేషన్ వేసుకుంటే 1,00,000 కాదు 2 lakhs కూడా రావచ్చు ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్కి. అంత హైప్ ఉంది దేవరా మీద. సో అది కూడా చెప్పాను కదా, 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మా దేవుణ్ణి చూడాలనుకుంటే ఇది ఇలా జరిగింది, మేము ఎవరు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఎలా చేస్తారు ఇలా, మా టైం వేస్ట్. నేను కర్నూలు నుంచి వచ్చాను, నేను విజయవాడ నుంచి వచ్చాను, నేను ఒంగోలు నుంచి వచ్చాను, నేను నెల్లూరు నుంచి వచ్చాను. ఇలా ఫ్యాన్స్ అందరూ నిన్న వీడియో చూసే ఉంటారు మీరు కూడా. కొంచెం భారీ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఫ్లెక్సీలు చించేశారు, ఆడున్న అద్దాలు పగలగొట్టడం జరిగింది, ఇవన్నీ కూడా హెవీగానే జరిగింది. సరే ఈ అద్దాలు పగలగొట్టడం ఇవన్నీ కొంచెం రాంగ్ ప్యాటర్న్ అయినప్పటికీ వాళ్ళున్న ఆగ్రహం అర్థం చేసుకోవాలి. వాళ్ళకున్న ఆగ్రహం అంత దూరం నుంచి ఎన్టీఆర్ని చూడడానికి అక్కడికి వస్తే అరేంజ్మెంట్స్ ప్రాపర్గా లేనందువలన వాళ్ళు ఇలా చేయడం జరిగింది. సో ఫ్యాన్స్ కంప్లీట్గా తప్పు అనేది నేను అనట్లా. సో ఫ్యాన్స్ ముందే చెప్పారు కదా, ఫస్టే చెప్పి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మీరు అవుట్డోర్లో ప్లాన్ చేయండి, ఇండోర్ ప్రజెంట్ ఉన్న దానికి సెట్ అవ్వదు, ఆయన మీద హైప్స్ ఎక్కువ ఉన్నాయి. సో మా దేవుడిని మేము స్ట్రైట్ మూవీ కావడంతో 6 ఏళ్ల తర్వాత చూడబోతున్నాం, లేదు RRR తర్వాత 2 ఏళ్ల తర్వాత చూడబోతున్నాం అని చెప్పి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వాళ్ళు. వీరలేదు. సరే అవుట్డోర్ కాకపోతే ఇండోర్ అయినా ప్రాపర్గా జరిగిందంటే చూడండి, ప్రాపర్గా ఎక్కడా జరగాలి. సిట్టింగ్ కెపాసిటీ లేదు, ప్రాపర్ సిట్టింగ్ కెపాసిటీ లేదు. అది కూడా వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా ఆ విజువల్ చూడండి మీరు. ముందుకు వచ్చి నిలబడిపోయారు, కొంతమంది కూర్చున్నారు.
పోలీసులైనా ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతారో చేయలేరు. బారిగేట్స్ లేవు అక్కడ. ఫస్ట్లీ స్టేజ్ ముందుకు రావడానికి ఎక్కడైనా మీరు గమనించి ఏ ఇంట్లో అయినా స్టేజ్ ముందుకు వచ్చేటప్పుడు కొంచెం బారిగేట్లు ఏర్పాటు చేసేస్తారు. మీరు ఆ వీడియోలో చూడండి, బారిగేట్స్ కూడా లేవు ఎక్కడ. ఎలాంటి చిన్న అంటే కనీసం దారాలతో తాళ్ళతో కట్టిన బారిగేట్స్ కూడా లేవన్నమాట అక్కడ. ఇటు చూసే ఫ్యాన్స్కి పీక్స్లో హైప్స్ ఉన్నాయి, వాళ్ళు బారిగేట్స్ ఏం లేవు, మా నాన్న ఇంకా దగ్గర నుంచి చూడాలని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చేసారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. సో రెండు తప్పు కాదు, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, ఫ్యాన్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. రెండు తప్పు కాదు. తప్పు ఎక్కడంటే ఆర్గనైజేషనే ఫెయిల్ కంప్లీట్గా. నిన్న ఏదైతే ఎన్టీఆర్ వీడియో కూడా ఒక రిలీజ్ చేయడం జరిగింది, చాలా బాధపడుతూ నేను నా ఫ్యాన్స్కి చాలా థ్యాంక్స్ చెప్తుంటాను, ఎట్ ద సేమ్ టైం సారీ చెప్తున్నాను. నేను ఈవెంట్ చాలా ప్రిపేర్ అయ్యాను, ఎందుకు ఎన్నో ఏళ్ళగా మిమ్మల్ని చూడాలని, మా బాధలన్నీ మేము ఎలా బాధపడ్డాము ఆ బాధలన్నీ మీకు ఈ వేదిక ద్వారా వివరించాలని అనుకున్నాను. చాలా ట్రై చేశాను, బట్ అనుకోని కారణాల వల్ల నేను రాలేకపోయాను, ఈవెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పి చాలా బాధపడ్డాడు. ఫ్యాన్స్ మీద ఉన్న ప్రేమనంతా కూడా ఆ వీడియోలో చూపించడం జరిగింది. సో ఇటు ఎన్టీఆర్ బాధపడ్డారు, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడ్డారు, ఓవరాల్ నాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా బాధపడ్డారు. ఎందుకంటే నాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కూడా దేవరా మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. సో కరెక్ట్గా ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఎవరిని ఏమనలేరు, అటు ఫ్యాన్స్ని ఏమనలేరు, అటు పోలీసులు ఏమనలేరు, అటు మీడియా ఆర్గనైజేషన్ కూడా ఏమనలేరు. కానీ నా వర్షన్లో ఏదైతే ఫ్యాన్స్ వర్షన్లో లేదు, ఇతర ఫ్యాన్స్ వర్షన్లో ఏ వర్షన్ చూసుకున్నా ఇదైతే రాంగ్. ఆర్గనైజేషన్ టోటలీ ఫెయిల్డ్, కంప్లీట్గా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఆర్గనైజేషన్ టోటల్ ఫెయిల్డ్. దీనికి కారణం ఆర్గనైజేషన్ బాధ్యత వహించాలి. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా ఎన్టీఆర్ని కలుసుకునే ఇది లేదు ఇంక ఈ ఇయర్. రేపు డైరెక్ట్ మూవీలో చూడటం తప్ప మళ్ళీ ఇంకో ఈవెంట్ జరగద్దని నమ్మకం లేదు. ఎన్టీఆర్ కూడా నైట్ అదే చెప్పారు, ఇంకా డైరెక్టర్ నేను మూవీలోనే కలుస్తాను, అందరితో 27వ తేదీ కలుద్దామని చెప్పారు. సో డిసప్పాయింట్ అయితే పీక్స్లో ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నా డిసప్పాయింట్ కూడా అంతే పీక్స్లో ఉంది. బట్ ఈ సినిమా ఓవరాల్ రిజల్ట్కి ఏమైనా ఎఫెక్ట్ పడద్దా అనే విషయాలు ఇప్పుడు ఒక్క మాటలో చెప్తున్నాను. ఖచ్చితంగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ని మీరు డైరెక్ట్గా చూడాలనుకున్నారు, చూడలేకపోయారు, అదొకటే తప్ప దేవరా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. ఖచ్చితంగా దేవరా మూవీ ఇంకొంచెం అనుకున్న స్థాయి కంటే దాటబోతుంది. అట్ ద సేమ్ టైం నేను ఇందాక అన్నట్టు ఆంధ్రావాలా సీన్ రిపీట్ అవబోతుంది. అంటే ఆంధ్రావాలా సీన్ ఎందుకు తీసుకున్నారంటే ఫ్యాన్స్ కూడా నిన్న అన్నారు, ఆంధ్రావాలా సీన్ రిపీట్ చేస్తాం మేము అన్నారు. అది ఎందుకన్నారంటే ఆంధ్రావాలా సినిమాలాగా ఫ్లాప్ చేస్తామని కాదు దాని ఉద్దేశం. ఆంధ్రావాలా ఈవెంట్, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలామందికి తెలుసుండొచ్చు, మామూలుగా చేయలేదు. ఒక 2 ట్రైన్లు వేశారు దానికోసం, స్పెషల్గా 2 ట్రైన్స్ వేసుకొని మరీ వచ్చారు. అంటే నాకు కరెక్ట్గా ఒక ఫిగర్ గుర్తులేదు, కానీ మీరు ఒకసారి ఆంధ్రావాలా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూస్తే అక్కడ ఒక ఆడియన్స్ ఎంతమంది ఉన్నారో గెస్ కూడా చేయలేరు అనమాట. అంటే క్యాలిక్యులేట్ చేయడానికి కూడా సరిపోదు. ల్యాక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అక్కడికి వచ్చారు, ట్రైన్స్ వేసుకుని మరీ వచ్చారు, బస్సులతో వచ్చారు, ఎద్దుల బండిల్లో, ట్రాక్టర్లో వచ్చారు. సో అదొక హిస్టరీ. ఎలాంటి ఫ్యాన్స్కి అంటే ఏ ఫ్యాన్స్కి కూడా దక్కని వైభవం అనమాట ఆంధ్రావాలా టైంలో. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారని ఎన్టీఆర్, అది కేవలం ఎన్టీఆర్కి మాత్రమే ఉన్నారని నిరూపించారు ఆ టైంలో. అట్ ద సేమ్ టైం రేపు అంటే ఈరోజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో జరగకపోయినా రేపు మూవీలో మాత్రం జరుగుతున్నది అదే అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఏదో జరగబోతుంది, మరో ట్రెండ్ సెట్ కాబోతుంది. దేవరా పార్ట్ 1 కాదు, దేవరా పార్ట్ 2 కూడా, అది ఎంత త్వరగా వస్తే అంత మంచిది. సో 2 కూడా ఖచ్చితంగా ఎన్టీఆర్ రికార్డ్స్ని ఎన్టీఆరే బ్రేక్ చేసుకుంటాడని చెప్పొచ్చు. సో ఫ్యాన్స్ డోంట్ బీ డిసప్పాయింట్. ఖచ్చితంగా దేవరా మంచి కలెక్షన్ సాధిస్తాను కోరుకుంటూ సాస్ టీవీ నుంచి. సో ఫైనల్లీ ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ప్రాపర్గా ప్రతి ఈవెంట్ని కలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి డిసప్పాయింట్లు ఫ్యాన్స్కి జరగకుండాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు దేవరా విషయంలో ఒకవేళ డిసప్పాయింట్ అయినా నేను ఇందాక అన్నట్టు ఇది డిసప్పాయింట్గా తీసుకోవద్దు. డెఫినెట్గా దేవరా కలెక్షన్స్ మామూలుగా ఉండవు, ఆంధ్రావాలా మళ్ళీ రిపీట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ రిహాన్ సైనింగ్ ఆఫ్.